Hi, Madhu. Hi Kaumudi. Yeah. So nowadays, everyone is obsessed about this immunity. సరే ఇమ్యూనిటీ బాగుంటే మనకి క్యాన్సర్ రాదు. సో ఇమ్యూనిటీ కంటెంట్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ లైక్ వైటమిన్ జీ కావచ్చు, ఏదైనా ఎనీథింగ్ రిగార్డింగ్ ఇమ్యూనిటీ ఫుడ్స్ అండ్ ఆల్ అండ్ అదర్ వర్కౌట్స్ ఇమ్యూనిటీ పెరగడానికి రకరకాలవి ఫాలో అవుతున్నారు జనాలు. సో ఇది ఎంతవరకు ఇమ్యూనిటీ అనేది ఎంతవరకు మనకి బెటర్ అంటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది? అంటే ఇమ్యూనిటీ బాగుంటే హెల్తీగా ఉంటాము, బట్ అది క్యాన్సర్ కాజ్ చేయకుండా ఉంటుందా, మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది అనేది దట్స్ లైక్ దాని గురించి మాట్లాడుకుందాం ఇవాళ. ఇమ్యూనిటీ మీద ఎందుకు ఫోకస్ ఉందంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉంది కదా. మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేసిన వెంటనే చదువుకున్నోళ్ళు, అసలు చదువు రాని వాళ్ళ దగ్గర నుంచి బాగా చదువుకున్నోళ్ళు ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు, అది తినండి, ఇది తినండి, అది చేయకండి, ఇది చేయకండి అని. సో ఇమ్యూనిటీ బూస్టర్స్ అని. సో ఎక్కువ కాలం బ్రతుకుతున్నాం కాబట్టి అందరికీ ఏంటంటే ఆ లాంజివిటీతో పాటు ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉన్నంతకాలం ఏ జబ్బులు లేకుండా ఉండాలా, సంపాదించిందంతా అనుభవించాలన్న ఆశే ఉంటుంది కదా అందరికీ. సో అందుకే ఐ థింక్ అందరికీ ఇమ్యూనిటీ మీదే ఫోకస్ ఎక్కువ ఉంది. బట్ ఇమ్యూనిటీకి క్యాన్సర్కి అంటే లింక్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న క్యాన్సర్ రావచ్చు, ఇమ్యూనిటీ అబ్నార్మల్గా అంటే ఇప్పుడు ఆటోఇమ్యూన్ కండిషన్స్ అట్లా ఉన్న క్యాన్సర్ రావచ్చు. సో మీరు అనేదాన్ని బట్టి ఇమ్యూనిటీ బాగుంటే కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవును. సో ఇప్పుడు అర్థం అవడానికి ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సపోజ్ ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ తీసుకోండి. లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ ఉన్నాడు, సైక్లిస్ట్, ఆర్ ఈవెన్ సే యువరాజ్ సింగ్. వాళ్ళకంటే మనం హెల్తీగా ఉంటామా? వాళ్ళు ఒక స్ట్రిక్ట్ డయట్ ఫాలో అవుతారు, దే టేక్ కేర్ ఆఫ్ దేర్ స్లీప్ ఇది అండ్ ఎక్సర్సైజ్ చేస్తారు, అండ్ దే ఆర్ ఎండ్యూరెన్స్ అథ్లీట్స్ కదా. సో ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అంటే అసలు వాళ్ళకి క్యాన్సర్ రాకూడదు కదా. సో ఇమ్యూనిటీ బూస్ట్ చేయటం వలనో లేదా ఇమ్యూనిటీ మనం ఎన్హాన్స్ చేయటం వలనో క్యాన్సర్ అయితే రాకుండా ఉండదు. సో అది అర్థం చేసుకోవాలంటే అసలు ఫస్ట్ అంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్. ఇప్పుడు ఎట్లా చెప్పి మనం ఇప్పుడు ఇమ్యూనిటీ డెఫినెట్గా మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే దట్ కాంట్రిబ్యూట్స్ టు అ లాట్ ఆఫ్ గుడ్ హెల్త్. కాకపోతే క్యాన్సర్ విషయంలో దే ఈజ్ అ కాన్సెప్ట్, కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే ఇమ్యూన్ సర్వేలెన్స్ అని ఉంటుంది. సపోజ్ క్యాన్సర్ సెల్స్ మన బాడీలో ఉన్నాయి అనుకోండి, మన ఇమ్యూన్ సిస్టము ఇనిషియల్గా అయితే వాటిని గుర్తించగలిగిద్ది. మన అసలు ఇమ్యూన్ సిస్టమ్ బేసిక్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే అని గుర్తించగలిగే శక్తి ఉంటుంది మన ఇమ్యూన్ సిస్టమ్కి. ఓకే. సో అందుకే బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియానో వైరస్ ఏదైనా ఎంటర్ అయినప్పుడు మన శరీరం ఇది అసలు మనకు సంబంధించిన ఇది కాదు, ఉండకూడదని ఐడెంటిఫై చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అటాక్ చేసి దాన్ని శరీరంలో నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. సో అందుకే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా మనం ఎంతో కొంత పోరాడే శక్తి ఉంటుంది. సో అలాగే క్యాన్సర్ సెల్స్ కూడా అవి ఫారెన్, మన బాడీలో ఉండాల్సినవి కాదు అని రికగ్నైజ్ చేసినప్పుడు ఇనిషియల్ ఫేజ్లో మన ఇమ్యూన్ సిస్టమ్ వాటిని ఎలిమినేట్ చేస్తుంది. బట్ స్లోగా ఏమవుతుందంటే ఆ క్యాన్సర్ సెల్స్ ఇంకా తెలివిగా ప్రవర్తిస్తాయి. అంటే కొన్ని చేంజెస్ రావటం వల్ల అది అసలు ఇమ్యూన్ సిస్టమ్ డిటెక్షన్ని ఎస్కేప్ చేస్తుంది. సో ఇప్పుడు దొంగోడు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మొహం మీద ఒక కార్డ్ పెట్టుకొని మెడలో ఒక కర్చీఫ్ వేసుకొని ఒక లుంగి వేసుకొని వస్తే ఓకే, చూడటానికి దొంగలాగా ఉన్నా ఉంటారు. మనలో ఒకళ్ళలాగా మన ఇంట్లోకి వచ్చారనుకోండి, మనతో మాట్లాడుతూ మనతో బాగుంటూ, అసలు వాడు దొంగను ఐడెంటిఫై చేయాలి కదా. ఫస్ట్ మనం అలర్ట్ అవ్వాలి, అటాక్ చేయాలంటే అసలు ఫస్ట్ దొంగను అర్థం అవ్వాలి కదా. సో క్యాన్సర్ సెల్స్ కూడా అలానే ఇమ్యూన్ సిస్టమ్ నుంచి ఎస్కేప్ అవుద్ది అనమాట. సో ఒక ఫేజ్లో ఈక్విలిబ్రియం ఫేజ్లో ఏంటంటే కొన్ని క్యాన్సర్ సెల్స్ డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి, కొన్ని క్యాన్సర్ సెల్స్ స్లోగా ఈ మ్యూటేషన్స్ అన్నీ జరిగి ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించకుండా అవుతాయి. ఆ ఫేజ్ దాటిన తర్వాత ఇమ్యూన్ ఎస్కేప్ అంటాం. అప్పుడు ఏంటంటే ఇంకా క్యాన్సర్ పూర్తిగా అసలు ఇమ్యూన్ సిస్టమ్కి డిటెక్ట్ అవ్వకుండా అది పెరుగుతూ ఉంటుంది. సో క్యాన్సర్ అలా బయటపడుతుంది. సో క్యాన్సర్ అనేది మనకి ఇమ్యూన్ సిస్టమ్ బాగున్నా కూడా రావచ్చు కదా. యా, అండర్స్టూడ్. సో ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఏంటంటే సో ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ ఈజ్ వెరీ మచ్ ఫిట్, మంచి ఫుడ్ తింటాడు, టైంకి పడుకుంటాడు, లేస్తాడు, అండ్ డూ యూ థింక్ మీ దగ్గరికి ఎవ్రీ ఇయర్ మంత్ వాట్ ఎవర్ ఇట్ ఈ స్క్రీనింగ్కి రావాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు ఇమ్యూనిటీ విషయంలో అయితే
స్క్రీనింగ్ చేయటానికి అంటే మనకి ఇప్పుడు ఇంత నా ఇమ్యూన్ స్కోర్ ఇంత, నా ఇమ్యూనిటీ ఇప్పుడు ఇంత హెల్తీగా ఉంది 96/100 అలా ఒక నంబర్ లాగానో ఒక పర్సంటేజ్ ఇవ్వటానికైతే ఎట్లాంటి టెస్ట్ లేదు. ఓకే. మనం ఒక లైఫ్ స్టైల్ ఫాలో అయినా కూడా ఏ రకమైన బ్లడ్ టెస్ట్ మనకు ఒక అబ్సల్యూట్ ఇండికేషన్ మన ఇమ్యూనిటీ ఇంత స్కోర్ అన్నది అట్లాంటివి అయితే లేవు. కాకపోతే మనకి నార్మల్ బ్లడ్ కౌంట్స్ ఎంత ఉన్నాయి అండ్ ఓన్లీ కొన్ని ఇమ్యూన్ డెఫిషియన్సీస్ అంటే చిన్నపిల్లల్లో కొన్ని జబ్బుల్లో ఏంటంటే మనకి ఇమ్యూనోగ్లోబులిన్ లెవెల్స్ తక్కువ ఉండటం అట్లా ఇమ్యూన్ సిస్టమ్ డిసార్డర్స్ డయాగ్నోస్ చేయొచ్చు. కానీ హెల్దీ అడల్ట్స్కి అయితే మనకి ఎట్లాంటి స్క్రీనింగ్ మెథడ్ అయితే లేదు మన ఇమ్యూనిటీ అసెస్ చేయడానికి. సో ఇప్పుడు రీసెంట్లీ మనకి చాలా వరకు డైట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని లేదా ఒక వెల్నెస్ క్లినిక్స్లో సానా ఆర్ సమ్ హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీస్ ఇలాంటివి తీసుకుంటే మన బాడీలో ఉన్న సెల్స్ మనం అంతా ఫుల్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యి హెల్తీగా ఉంటామని కూడా చాలా వరకు ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. సో వాట్ ఈస్ యువర్ గో ఆన్ ఇట్? సో అదే మీరు దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అడిగిన దాంట్లో ఒక్కొక్కటి చెప్తాను. ఓకే, సో ఫస్ట్ డయట్ గురించి మాట్లాడదాం. డయట్ ఇమ్యూనిటీ బూస్టర్స్కి మనం జనరల్గా ఏంటి మనం కర్క్యూమిన్ తీసుకోవాలని లేదా స్పిరులైనా అని గిలాయ్ అని ఇట్లా చాలా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళ పేర్ల మీద డైట్సే క్రియేట్ చేశారు. ఈ డైట్ తీసుకుంటే క్యాన్సర్ రాదు, ఈ డైట్ తీస్తే సర్వరోగ నివారణ అని కదా. సో కర్క్యూమిన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కర్క్యూమిన్ ఇండియన్ డయట్లో మన సౌత్ ఇండియన్ కుకింగ్ ఎస్పెషలీ చాలా వాడతాం కదా. సో కర్క్యూమిన్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ వల్ల క్యాన్సర్ సెల్స్ని కొంత కంట్రోల్ చేయగలుగుతుంది అన్నది డెఫినెట్గా ల్యాబ్ డేటా అయితే ఉంది. సో నేను దాన్ని అయితే డిస్ప్యూట్ చేయట్లా. కర్క్యూమిన్ తీసుకుంటే క్యాన్సర్ సెల్స్ మీద ఎఫెక్ట్ ఉండమంటే ఉంటాయి. కాకపోతే మనం తీసుకుంటున్న కర్క్యూమిన్ మనం పసుపు యాడ్ చేసిన ఫుడ్లో అది మనకి సరిపడా ఆ బయో అవైలబిలిటీ ఉంటుంది కదా, అది సరిపోదు యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్కి. సో దానికి మనం ఏం చేస్తున్నాం, దాన్ని ప్యూరిఫై చేసి వేరే ఫార్ములేషన్స్లో లైక్ ఇప్పుడు లైపోజోమల్ అని నానోజోమల్ అని ఇట్లా డిఫరెంట్ ఫార్ములేషన్స్లో తయారు చేసి అది మనం క్యాప్స్యూల్స్ లాగా అట్లా వేసుకుంటున్నాం. సో డెఫినెట్గా మనకి ఫుడ్లో తీసుకున్నది సరిపోవట్లేదు, మన బాడీ దాన్ని ఉపయోగించుకోలేదు యాంటీ క్యాన్సర్ వీటికి అనుకున్న టాబ్లెట్ ఫామ్లో క్యాప్సూల్ ఫామ్లో అయితే ఓకే. బట్ డేటా చూస్తే కనుక అది ఇట్స్ నాట్ ప్రూవెన్. ఓకే, అంటే మనకి ల్యాబ్లో పనిచేసింది మన శరీరంలో పనిచేయాలనేది ఏం లేదు. ఓకే, సో డెఫినెట్గా కొంత ఉపయోగపడుతుంది. కానీ నాకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను అన్నీ మానేసి పొద్దున్న చిటికినంత పసుపు కొంచెం అట్లాంటి డయట్స్ ఫాలో అవుతే ఏమవుతుందంటే క్యాన్సర్ పెరుగుతుంది ఆబ్వియస్గా. సో మిగతా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఇవన్నీ చేస్తే ఓకే, అది ఇప్పుడు ఎవరు దాన్ని వద్దని అనరు. అదే ట్రీట్మెంట్ లాగా మనం వాడితే మాత్రం లైక్ అల్టిమేట్గా క్యాన్సర్ ప్రోగ్రెస్ అయ్యింది. అని ఇంకా మనం ముందు నుంచే మంచి ఆహారం తినడం వల్ల మనకి కొంచెం వరకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో క్యాన్సర్ వచ్చినాక ఫాలో అవ్వడం కాకుండా ముందు నుంచే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే మంచిది. అంతే. సో సో డయట్ అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇమ్యూనిటీ బూస్టర్ అంటున్నాం కదా. సో ఇమ్యూనిటీ బూస్ట్ అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ని ఓవర్ యాక్టివ్ చేయటమా ఉన్నదానికంటే. సో అది మిస్నామర్ కదా, ఇమ్యూనిటీ బూస్ట్ కాదు. ఇమ్యూనిటీ దేర్ ఇస్ నో ఫుడ్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ కెన్ టేక్ టు బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. బికాజ్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివ్ ఉందనుకోండి, డిస్ఫంక్షనల్ ఉందనుకోండి, అప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అన్నీ అవే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి షాగ్రెన్ సిండ్రోమ్ అని, SLE అని కొన్ని జబ్బులు ఉన్నాయి. అవి ఉన్న వాళ్ళకి కొన్ని టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్, కొన్ని క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే కదా. సో ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. బట్ మనం ఇమ్యూనిటీ బూస్ట్ ఏదైతే మనం మెథడ్స్ ఫాలో అవుతున్నామో డయట్ ద్వారాను అట్లా, దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు ఓవర్ యాక్టివ్ అవ్వదు. ఒక ఇమ్యూన్ సిస్టమ్ మనది ఎప్పుడు ఒక బ్యాలెన్స్డ్ దీంట్లోనే ఉంటుంది. కాబట్టి నేను ఏదైనా చేయటం ద్వారా అది ఓవర్ యాక్టివ్ అయిపోయి చేయాల్సిన దానికంటే ఎక్కువ పని చేసి అట్లయితే చేయదు. రివర్స్ కూడా ట్రూ. అంటే ఇమ్యూన్ సప్రెస్ స్టేట్స్, సపోజ్ ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ సప్రెస్డ్ అంటే పేషెంట్కి సపోజ్ HIV ఉంది, అట్లాంటి వాళ్ళకి కొన్ని క్యాన్సర్స్ రిస్క్ ఎక్కువ. సో మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా కూడా కొన్ని వైరల్, ఇప్పుడు సపోజ్ HIVలో HPV
వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ హెచ్ఐవి వాళ్ళకి. అలాగే కొన్ని ఈబీవీ వైరస్ అంటాం, ఎప్స్టైన్ బార్ వైరస్ వల్ల కొన్ని లింఫోమాస్ రిస్క్ ఎక్కువ. సో మన ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఇమ్యూన్ సప్రెస్డ్ ఉన్న పేషెంట్స్ డెఫినెట్గా సో వీళ్ళకి ఇంకా ఎక్కువ మల్టిపుల్ కండిషన్స్ వచ్చే క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అవును అవును ఓకే ఓకే. అది. అండ్ సో అది డయట్. నెక్స్ట్ ఇంకోటి సానా ఇవన్నీ అడిగారు కదా. సో వెల్నెస్, ఐ మీన్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్, బికాజ్ చుట్టూ చూస్తే కనుక యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ పాపింగ్ అప్ డే ఇన్ అండ్ డే అవుట్, వేర్ ఇప్పుడు సానా. సో సానా ఇస్ నాట్ ఎ న్యూ థింగ్ కదా. మనకి ఇంతకుముందు సానా అంటే ఏంటి, ఒక రూమ్లో కూర్చొని ఆ రూమ్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తారు కదా. సో 70 to 100 వరకు టెంపరేచర్ కాదు, ఇంకా ఇప్పుడు కూల్ ఐస్ థెరపీ, ఐస్ బాత్, ఇలాంటి చాలా వస్తుంది. అవును. సో సానా అంటే లైక్ యువర్ సిట్టింగ్ ఇన్ అ రూమ్, ఆ రూమ్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు దాని డిఫరెంట్ వర్జనే ఇట్స్ లైక్ ఇప్పుడు కోల్డ్ ప్లంజెస్ అని, అంటే వెళ్ళి ఒక ఐస్ టబ్లో కూర్చుంటాం. అప్పుడు మధ్యలో మనకి ఆ ఛాలెంజ్ ఏదో వచ్చింది కదా, ఐస్ బకెట్ ఛాలెంజ్ అని, నెత్తి మీద మొత్తం ఐస్ పోసుకొని. ఇప్పుడు దర్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఆర్ అడ్వర్టైజింగ్ కదా కోల్డ్ ప్లంజెస్ ఆర్ డెఫినెట్లీ బెనిఫిషియల్ అని. సో కోల్డ్ ప్లంజెస్ అన్న, మనం ట్రెడిషనల్ సానాస్లో ఒక రూమ్లో కూర్చొని టెంపరేచర్ ఇంక్రీజ్ చేసిన, లేదా ఈవెన్ ఇప్పుడు ఆ ఇన్ఫ్రారెడ్ సోనా ఉన్నాయి కదా, వాటిలో కూర్చున్న ఆల్ దోస్ థింగ్స్ ఆర్ వాట్ ఈస్ నోన్ యాజ్ లైక్ అ హార్మెటిక్ ఇది అంటాం. అంటే ఒక స్టిమ్యులస్ ఇవ్వటం ద్వారా యూర్ లైక్ షాకింగ్ ద బాడీ కదా. మనకి ఫ్లైట్ ఆర్ ఫైట్ అని ఉంటుంది కదా మెకానిజమ్స్. ఇప్పుడు ఏదైనా డేంజర్ సెన్స్ చేసింది అనుకో మన బాడీ, ఐదర్ నువ్వు అక్కడ ఉండి ఫైట్ చేస్తావు, అదర్వైజ్ ఒకడు రన్ అవే, రైట్. అది ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్ అంటాం. సో ఎప్పుడైనా కూడా బాడీ అట్లాంటి సడన్ చేంజెస్ ఆఫ్ టెంపరేచర్ అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కొన్ని హార్మోన్స్ ఇంక్రీజ్ ఉంటాయి, అండ్ ఆ బాడీ గెట్స్ యూజ్ టు దట్. సో ఇట్స్ లైక్ ట్రైనింగ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ లాగా, రైట్. ట్రైనింగ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ టు బీ రెడీ ఫర్ అ సిచ్యువేషన్. కానీ దానికి క్యాన్సర్ రిడక్షన్కి అట్లాంటి ఇంపాక్ట్ అయితే ఉండదు. సి ఆల్ దీస్ ఆర్ థింగ్స్ దట్ యూ డూ in addition to following a good diet and sleep and exercise and these things. So but adi anti cancer aithe kaadu. సో ఇప్పుడు మీరు ఇందాక రెడ్ లైట్ థెరపీస్ అని మాట్లాడారు కదా. సో ఇప్పుడు నవ్ డేస్ దేర్ ఆర్ ఫ్యూ అప్గ్రేడ్స్ ఇన్ ద వెల్నెస్ ఇండస్ట్రీ వేర్ ఇన్ ఒక మనిషి వెళ్ళి ఆ రెడ్ లైట్ థెరపీలో పడుకుంటే స్కిన్ వైటనింగ్ అవుతుంది, కొల్లాజన్ ఇండక్షన్ అవుతుంది అని. సో డూ యూ థింక్ ఈ లైట్స్ అనేవి క్యాన్సర్ కాజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? సి క్యాన్సర్ కాజింగ్ అయితే ఐ డోంట్ థింక్ దే ఆర్ క్యాన్సర్ కాజింగ్. డిగ్రీ ఆఫ్ బెనిఫిట్ ఎంత ఉంది అన్నది దట్ ఈస్ క్వశ్చనబుల్. అంటే క్వశ్చనబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం దేనికోసం చేస్తున్నాం అన్నది. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సమ్ కాస్మెటిక్ పర్పస్, యూ వాంట్ టు లుక్ బెటర్ అంటే ప్లీజ్ గో అహెడ్. బట్ రేపు పొద్దున వచ్చి ఇది చేయటం ద్వారా నేను నా ఇమ్యూనిటీని పెంచుకున్నాను కాబట్టి ఇంకా నాకు జీవితంలో క్యాన్సర్ రాదంటే అంతే. సో అది చేసుకుంటానికైతే ఇబ్బంది లేదు. దర్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో దానివల్ల క్యాన్సర్స్ వస్తాయని అట్లా అయితే ఏం లేదు. సో ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా వరకు చాలా డౌట్స్ ఎక్కువ రేజ్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ మల్టిపుల్ డాక్టర్స్ మాట్లాడుతూ ఉంటారు, అండ్ కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతూ ఉంటారు. అంత ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది పడిపోయింది అందరికీ. సో ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు అని అంటారా? సో మీరు అడుగుతుందంటే కోవిడ్ టైంలో చాలామంది అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, ఎక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ చనిపోయారు, ఇట్లాంటి డిస్కషన్స్ అయితే చాలా వచ్చినాయి. సో బేసిక్ ఏంటంటే అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. సి ఇన్ఫెక్షన్ కోవిడ్ కంటే కూడా మన బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సి ఎప్పుడైనా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్ బేస్ లైన్కి వెళ్ళిపోద్ది. ఓకే. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ యాక్సలరేటర్ మీద కాలేసిన తర్వాత బ్రేక్ అప్లై చేయదు. సో ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ డ్రైవ్లోకి వెళ్ళిపోద్ది, రైట్. సో మన బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ ఉండటం మంచిది, హెల్తీగా ఉండటం మంచిదే. కానీ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ డ్రైవ్లో వెళ్ళినప్పుడు చాలా బైస్టాండర్ ఎఫెక్ట్స్ అంటాం. సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల కంటే కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ ఎగ్జాజరేటెడ్గా అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి బ్రేక్స్ అప్లై చేయకపోవటం వల్ల మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు.
సో హెల్దీ వాళ్ళు కూడా కోవిడ్ టైంలో చాలామంది చనిపోయారు కరెక్ట్. కదా. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ అందరికి ఆశ్చర్యం అప్పుడు అదే. సో బట్ దాని మెకానిజం అయితే ఇది. క్యాన్సర్కి లింక్ ఉందా అంటే యాజ్ సచ్ కోవిడ్కి అయితే లేదు, బట్ కొన్ని ఇన్ఫెక్షన్స్కి క్యాన్సర్స్కి అయితే లింక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్ గురించి మాట్లాడతాం కదా. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్ దేనికి? హెపటైటిస్ బి అన్న ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయడానికి. ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేస్తే అది లివర్ క్యాన్సర్ రాకుండా ఉండేటట్టు చేస్తుంది కదా. సో అదొక ప్రొటెక్షన్. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి మాట్లాడతాం, హెచ్పివి వ్యాక్సిన్. అదేం ప్రివెంట్ చేస్తుంది? సో ఆ హెచ్పివి అనే ఇన్ఫెక్షన్, రైట్? సో ఇన్ఫెక్షన్కి క్యాన్సర్కి లింక్ ఉంది. ఓకే, అది క్యారీ ఇన్ఫెక్షన్ అలాగే ఉంటే క్యాన్సర్ వచ్చే క్యాన్సర్గా ఉంటుంది. అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్, హెచ్ పైలోరీ అని వినే ఉంటారు కదా. సో హెచ్ పైలోరీ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ వేర్ మీకు ఒక ఇన్ఫెక్షన్ ఉండి తర్వాత ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, మనం ఇందాక మాట్లాడాం కదా, ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆ ఇన్ఫ్లమేషన్ ఆ పీరియడ్ వరకు ఉండి మళ్ళీ స్విచ్ ఆఫ్ అవ్వాలా. అలాగే క్రానిక్, అలాగే కంటిన్యూడ్ యాక్టివేటెడ్ మోడ్లో ఉంటే ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లమేటరీ స్టేట్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రీడిస్పోజ్ టు అ క్యాన్సర్ లైక్ హెచ్ పైలోరీ, క్రానిక్ గ్యాస్ట్రైటిస్, స్టమక్ క్యాన్సర్, రైట్? హెచ్పివి ఇన్ఫెక్షన్, సర్వైకల్ క్యాన్సర్. అలాగే ఇన్ఫెక్షన్ కాకపోయినా సపోజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్యాంక్రెటైటిస్ అంటాం. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఆల్కహాల్ వల్ల ఏ కారణంతో అయినా కూడా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసినప్పుడు క్యాన్సర్ కాజ్ చేస్తుంది. సో ఇన్ఫెక్షన్కి, ఇన్ఫ్లమేషన్కి, క్యాన్సర్కి అయితే డెఫినెట్ రిలేషన్ ఉంది, ఇంటర్లింక్డ్ ఉంది. ఆల్ రైట్. సో ఇప్పుడు మీరు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అండ్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, అంటే ప్రతిసారి ఊరికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళకి అన్నప్పుడు ఏంటంటే ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ ఇస్తారు ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. సో ఆ యాంటీబయాటిక్ కోర్స్ వాడేస్తారు, అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెల మళ్ళీ వస్తుంది, మళ్ళీ అదే ఇన్ఫెక్షన్ వచ్చింది అనిపిస్తుంది వాళ్ళకి. సో వితౌట్ ఎనీ డాక్టర్ కన్సెంట్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మల్టిపుల్ టైమ్స్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది, రైట్? మీరు అదే అన్నారు కదా, ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ అని. మన దేశంలో అసలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా యాంటీబయాటిక్స్కి. మంచిగా మనమే ఇంటికి ఆర్డర్ చేసుకోవచ్చు, ఆర్ వీ కెన్ జస్ట్ గో ఫార్మసిస్ట్కి వెళ్తే ఇస్తాడు. అండ్ ఇంకోటి ఏమన్నారంటే యాంటీబయాటిక్ కోర్స్ కంప్లీట్ చేస్తే అని. సో ఆ రెండు జరగవు, డాక్టర్ దగ్గరికి వెళ్ళము చాలామంది అండ్ కోర్స్ కూడా కంప్లీట్ చేయము. ఇన్ఫ్యాక్ట్ అంతే, మనకి ఇప్పుడు యాంటీబయాటిక్ ఒక 2 డోసులు పడినాయి, మనకి బాగానే ఉంది, ఇంకా అక్కడితో క్లోజ్. ఇంకా మనం ఆ కోర్స్ 5 days 7 days అన్నది వాడం కదా. సో యాంటీబయాటిక్స్ ఇర్రాషనల్ యూజ్ వల్ల డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఎట్లా అంటే 2 జరుగుతాయి. ఒకటి, యాంటీబయాటిక్ మనం ఆ కోర్స్ కంప్లీట్ చేయకపోతే డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే సేమ్ ఇదే ఇన్ఫెక్షన్ మనకి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు పనిచేయదు, రైట్? సో అలా మనం ఇండియాలో ఇర్రేషనల్ డ్రగ్ యూజు, ఎట్లా పడితే అట్లా ఇంజెక్టబుల్స్ కూడా, ఈవెన్ పెద్ద పెద్ద యాంటీబయాటిక్, మీరు ఫస్ట్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటేనే ఇంకా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్లో యాంటీబయాటిక్ ఇస్తాం, అది ఇస్తారు చాలామంది, రైట్? సో అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. సో నిజంగా ఏదైనా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మనకి ఇవ్వడానికి యాంటీబయాటిక్స్ ఏమి ఉండవు. సో డెత్ కాజ్ చేస్తుంది అది, రైట్? సో అదొకటి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇంపాక్ట్ మన గట్ మైక్రోబయోమ్ మీద ఉంటుంది. 70 to 80% ఆఫ్ మన ఇమ్యూనిటీ మన గట్లో ఉంటుంది, రైట్? ఇప్పుడు మనకి గట్ బ్యాక్టీరియా అంటాం కదా, గుడ్ బ్యాక్టీరియా అని. మనం ఆ యాకుల్ట్ అయి తాగుతాం అండ్ మన పెరుగులో ఉంటుంది. సో గుడ్ బ్యాక్టీరియా అంటాం కదా. సో ఎప్పుడైతే మనం ఇర్రేషనల్గా యాంటీబయాటిక్స్ వాడతామో, అవసరం లేకుండా మల్టిపుల్ కోర్సెస్ తీసుకుంటామో, ఆ గుడ్ బ్యాక్టీరియా తగ్గిద్ది. సో ఎప్పుడైనా కూడా మనకి గట్ ఫ్లోరా డైవర్స్ ఉండాలి. అంటే 100 కాదు 1000 రకాల బ్యాక్టీరియా ఉండాలి. సో ఎన్ని రకాల మంచి బ్యాక్టీరియా ఉంటుందో మనం అంతా హెల్దీ స్టేట్లో ఉంటాం. ఈ ఇర్రేషనల్ యాంటీబయాటిక్ యూజ్ వల్ల ఏంటంటే చాలా లిమిటెడ్ గట్ ఫ్లోరా. సో కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియానే ఉంటాయి, సో అంత డైవర్స్ ఉండదు. దీనికి క్యాన్సర్కి డెఫినెట్ లింక్ ఉంది, రైట్? సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ మైక్రోబయోమ్ అంటాం, సో మనకు ఆ గట్ బ్యాక్టీరియా మైక్రోబయోమ్ మీద చాలా ఫోకస్ ఉంది. సో క్యాన్సర్ ఇప్పుడు కంప్లీట్లీ ప్రివెన్షన్ ఉందా క్యాన్సర్కి? క్యాన్సర్ అంటే మనకు క్యాన్సర్ రాకుండా ఇమ్యూనిటీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇన్ జనరల్ ప్రివెన్షన్ అనేది
ఎంతవరకు ఉంది? మనం చేయగలిగేది చేయొచ్చు. లైక్ ఇప్పుడు మీకు ఫస్ట్ టైం అయితే కాదు కదా, ఇప్పుడు మీరు ఎన్ని వీడియోస్ చూసుంటారు. డాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఏంటి, రోజుకి 8 గంటలు నిద్రపోండి, చెడు అలవాట్లు ఉండకూడదు, ఆల్కహాల్ స్మోకింగ్ ఉండకూడదు, సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి, వ్యాక్సినేషన్స్ తీసుకోండి, స్క్రీనింగ్ చేయించుకోండి అని. సో డెఫినెట్గా ఇది చేస్తే క్యాన్సర్ ప్రివెంట్ అయిద్దా అంటే 100% ఏముండదు. ఎందుకంటే ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ క్యాన్సర్ ఇస్ ఏజ్. ఓకే, మనం ఎక్కువ కాలం బ్రతుకుతాం కాబట్టి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అంతే. అది నేను ఐ వెరీ ఫనీ ఇన్సిడెంట్ యాక్చువల్గా. నేను ఒకసారి రోటరీ క్లబ్లో ఐ వాజ్ గివింగ్ అ టాక్. ఇట్లాగే చాలామంది క్యాన్సర్ రాకుండా ఉంటే ఏం చేయాలా, క్యాన్సర్ రాకుండా ఉంటే ఏం చేయాలంటే చెప్పాల్సిందన్నీ చెప్పిన తర్వాత అప్పుడు కూడా అదే అడుగుతున్నారు, మేము ఖచ్చితంగా రాకుండా ఉండే ఒకే ఒకటి చెప్పండి సార్, ఏం చేయాలంటే కనుక చనిపోవాలన్నా. బికాజ్ మనం బ్రతుకున్నంత వరకు మనకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలా భయపెట్టాలని కాదు, బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అందుకే పెద్ద వయసులో క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. సో మనకి ఏం ఎక్స్పోజర్స్ ఉన్నా, ఇప్పుడు మనం ఈ పొల్యూషన్కి, మన ఫుడ్లో ఉన్న వాటికి, లేదా మన హ్యాబిట్స్ వల్ల, ఇవన్నీ మనకి ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అనమాట. వేసుకుంటూ ఉంటాం బ్యాంక్లో. ఏదో ఒక టైంలో మనం ఆ థ్రెషోల్డ్ దాటినప్పుడు, ఆ మ్యూటేషన్స్ మనం థ్రెషోల్డ్ దాటినప్పుడు క్యాన్సర్ వస్తుంది. ఓకే, సో ఇది అదే వచ్చిన వాళ్ళకి ప్రివెన్షన్ అంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉంటాయి. అవును, రైట్. సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఆయుర్వేద, యోగా ఆర్ మోడర్న్ మెడిసిన్, ఈ వైటమిన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు నౌడేస్ ఇష్టం వచ్చినట్లుగాను. ఈ మెగ్నీషియం తీసుకుంటే నిద్ర వస్తుంది, కాల్షియం తీసుకుంటే బోన్ సపోర్ట్ బాగుంటుంది అని ఇలాంటివి చాలా, అండ్ ఒమేగా 3. సో ఎ లాట్ ఆఫ్ మెడిసిన్స్ వర్ టేకెన్ బై ఎవ్రీ వన్ నౌడేస్. అంటే మనకి యాడ్స్ కూడా అలా రావడం వల్ల అట్రాక్ట్ అయ్యో ఏంటో చాలా వాడుతున్నాము. అండ్ దిస్ ఆయుర్వేద అగైన్, అండ్ యోగా చేయడం వల్ల, కొన్ని ఆసనాల వల్ల కూడా క్యాన్సర్స్ ప్రివెన్షన్ అవ్వచ్చు అని. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? నాకేంటంటే ఇప్పుడు యూజువల్గా పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, మనం ఆలోపాత్ కాబట్టి, మనం మోడర్న్ మెడిసిన్ నమ్ముతాం కాబట్టి మిగతా ఏవి నమ్మకూడదు, చేయకూడదని. నేను అట్లా అయితే ఐ విల్ నాట్ డూ దట్. ఓకే, ఎందుకంటే దేని బెనిఫిట్ దానికి ఉంటుంది. ఆయుర్వేద ఇస్ అ వెరీ ట్రెడిషనల్ మెడిసిన్ మెథడ్, అండ్ మనకి సెంచరీస్ నుంచి ఉంది. అట్లా ఒక్క మాటతో దాన్ని పక్కకు తోసేయటం అనేది అయితే చేయను. కాకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారనుకోండి, మా కాన్వర్జేషన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే, నీకు ఈ స్టేజ్లో ఉంది, ఓకే, ఈ మెడిసిన్ వల్ల ఇంత బెనిఫిట్ ఉంది, తిరిగి వచ్చే అవకాశం ఎంత ఉంది, చనిపోయే అవకాశం ఎంత ఉంది అనే డిస్కషన్ నడుస్తుంది. సో మాకేంటంటే వీఆర్ హెల్డ్ ఇన్ దట్ జోన్ వేర్ వీఆర్ ఆన్సరబుల్ ఫర్ ఎవ్రీథింగ్. అన్ఫార్చునేట్గా ఏంటంటే మిగతా సిస్టమ్స్లో అది జరగట్లా. ఇప్పుడు నాకు నచ్చింది నేను చెప్తా, అన్ని జబ్బులు నా మందులు ఇస్తే నయమైపోద్దని చెప్తా, అండ్ దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ, రైట్. ఇంకోటి ఏంటంటే, ఆయుర్వేద అన్నప్పుడు a lot of it is advertised as natural కదా. న్యాచురల్ అనగానే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఇంకా ఇది మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కాజ్ చేయదని కదా. సో అట్లా ఉండదు. మేము చదువుకునే పుస్తకాల్లోనే చాలా క్యాన్సర్ డ్రగ్స్కి కొన్ని న్యాచురల్గా దొరికే ఈ హర్బ్స్కి వాటికి డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో నన్ను ఎప్పుడన్నా నా పేషెంట్ అడిగారు అనుకోండి, సార్ యాక్చువల్గా రెండే రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు చెప్పి ఆయుర్వేదం తీసుకునేవాళ్ళు, ఒకళ్ళు ఇంకొకళ్ళు చెప్పకుండా తీసుకునేవాళ్ళు. సో అడిగిన వాళ్ళకి ఏంటంటే ఏం చెప్తామంటే, నాకు తెలీదు, ఇప్పుడు మా మందులు తీసుకుంటున్నప్పుడు అవి కూడా తీసుకుంటే నీ మందు ఐదర్ ఇంకా బాగా పనిచేయకపోవచ్చు, లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ రావచ్చు, లేదా నేను ఇచ్చే మందు పనిచేయకపోవచ్చు. సో దట్ ఈస్ అ ఫ్యాక్ట్. చెప్పాలి అంటే ఎవరు స్టడీస్ చేయరు కదా. ఇప్పుడు మనకి డ్రగ్ అప్రూవల్స్ వచ్చినప్పుడు ఈ పేషెంట్కి ఈ కీమోథెరపీ డ్రగ్తో పాటు ఇంత కర్క్యూమిన్ ఇద్దాము, ప్లస్ ఇంత ఇది ఇద్దాము, ఇంపాక్ట్ ఎవరికి తెలియదు కదా. హౌ విల్ యూ నో? తెలీదు. బట్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రివెన్షన్. ఇప్పుడు మీరు యోగా చేసినా, ఆయుర్వేద చేసినా, ఇఫ్ యూ ఫాలో ట్రెడిషనల్ మెథడ్స్, మీకు ప్రాబబ్లీ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ వెరీ రోబస్ట్. అండ్ మీరు అవన్నీ చేస్తున్నారంటే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ అ వెరీ హెల్త్ కాన్షియస్ పర్సన్, రైట్. సో డెఫినెట్గా యూ హ్యావ్ అ లెసర్ ఛాన్స్
ఆఫ్ ఎండింగ్ అప్ విత్ సమ్ సీరియస్ డిజీజెస్ అండ్ కాంప్లికేషన్స్, రైట్? బట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను ఒక ఆసనం వేస్తే కనుక క్యాన్సర్ తగ్గిద్ది, లేదా నేను అప్పుడు చేసి ప్రయోజనం లేదంటారా? లేదు కదా, ప్రయోజనం లేదు. అంటే నువ్వు వచ్చిన తర్వాత చేస్తున్నావు అంటే కనుక మీ లైఫ్తో యు ఆర్ లైక్ టేకింగ్ అ గ్యాంబుల్ అంతే. సో ఎస్పెషలీ నేను ఎట్లా చెప్తానంటే లైక్ మేము రెగ్యులర్గా చూస్తాం. వీఆర్ వెరీ అవేర్ ఆఫ్ ప్లేసెస్ వేర్ పీపుల్ గో టు. నేను ఇప్పుడు ఓపీ చూశాను అనుకోండి, రోజుకు ఒక 30-40 మందిని చూస్తే నేను అంతకుమించి చూడలేను. దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ యూ విల్ నాట్ బిలీవ్ ఒక్క మనిషి ఒక 1000 మందిని చూస్తారు. 1000 మందిని ఒక 24 hours టైం ఫ్రేమ్లో ఎలా చూస్తాము? లైక్ లిటరల్గా అంటే ఏం క్యాన్సర్ అని చెప్పి ఒక 4 మూలికలు ఇచ్చి మామూలుగా ఇది ఇట్లా పౌడర్ చేసుకోండి, ఉదయం సాయంత్రం మిక్స్ చేసుకొని తాగండి, మీకు క్యాన్సర్ తగ్గిపోద్ది అంటారు. అండ్ ఐ హ్యావ్ పర్సనలీ హ్యాడ్ సో మెనీ పేషెంట్స్ వేర్ అంటే ఇనిషియల్ స్టేజెస్లో జబ్బు పూర్తిగా నయమయ్యే స్టేజ్లో వచ్చి మాట వినకుండా వెళ్ళి అవన్నీ తీసుకొని తర్వాత ఎండ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు చాలామందిని చూస్తాం. సో ఎప్పుడైనా అడ్వాన్స్ స్టేజ్లో ఇంకా మెడిసిన్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి అన్నప్పుడు ఐ డోంట్ స్టాప్ దెమ్. ఐఎమ్ లైక్ ఐ హ్యావ్ నథింగ్ టు ఆఫర్. నేను ఇంకా మీకు ఇవ్వగలిగే మెడిసిన్స్ ఏమీ లేవు, మీరు ఏం కావాలంటే అది చేసుకోండి అని. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ దట్ గిల్ట్ లేటర్ కదా. లైఫ్ ఎండ్ అయిన తర్వాత అర్రే మనం అది అక్కడ చేస్తుంటే అద్భుతాలు జరిగేమో అన్న ఆలోచన ఉంటుంది కదా, అది ఉండకూడదనేది చెప్తా. కానీ సపోజ్ ఇనిషియల్ స్టేజ్లో వచ్చింది అంటే కనుక ఐ పుట్ మై ఫుట్ డౌన్. ఐ టెల్ దెమ్ దిస్ ఇస్ వాట్ ఇస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్, దీనికి డేటా ఇది, మీరు తీసుకుంటే ఈ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, రైట్? యూ షుడ్ నెవర్ మిక్స్ హెల్దీ లైఫ్ స్టైల్ and life choices with taking decisions on your treatment, cancer diagnosis tarvata, right? And you can continue to do those things. ఇప్పుడు మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు యోగా చేయొద్దని ఎవరు అనరు. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as integrated oncology where we focus on diet, we focus on their some mild form of exercises, we encourage them to stay active, yoga చేయమని చెప్తాం. సో we are not against any of that. బట్ ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. Yes. ఓకే, ఇంకొక పాయింట్, ఇందాక నేను వైటమిన్స్ గురించి మాట్లాడాను కదా, ఈ ఓవర్ వైటమిన్స్ తీసుకోవడం వల్ల ఏమైనా ఉంటుందా? దాని ఇమ్యూనిటీ పెరుగుతుంది తగ్గుతుంది అలా ఏమైనా ఉంటుందా? సో వైటమిన్స్కి ఏంటంటే మనకి బ్రాడ్గా వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ అని ఉంటాయి, రైట్? ఇప్పుడు మనకి వైటమిన్ బి, వైటమిన్ సి, దానికి అది వాటర్ సాల్యుబుల్ కాబట్టి మనం ఎంత డోస్లో అయినా తీసుకోవచ్చు, తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మంచి జరిగిద్దా లేదా అంటే అది సెపరేట్ టాపిక్ అది. బట్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ADEK. So not every vitamin can be taken on a regular basis. మన ఫుడ్లో బికాస్ ది ఓవరాల్ క్వాలిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ లో కదా ఇప్పుడు, దట్ ఎవ్రీ వన్ నోస్. ఇప్పుడు మనకి ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ ఈటింగ్ ఆర్గానిక్, మనం తినే ఫుడ్లో ఆ న్యూట్రిటివ్ వాల్యూ ఇంతకుముందులాగా లేదు, బికాస్ ద సాయిల్ ఈజ్ ఆల్రెడీ మెస్డ్ అప్ కదా. సో సాయిల్ అంతా హెల్తీగా లేదు కాబట్టి దాని నుంచి మనం పండించే ఫుడ్ అది ఆర్గానిక్ పెస్టిసైడ్ ఫ్రీ అయినా వీఆర్ నాట్ గెటింగ్ అ లాట్ ఆఫ్ న్యూట్రిషన్ త్రూ దట్. సో అట్లాంటప్పుడు ఇఫ్ యూఆర్ సప్లిమెంటింగ్ కదా, దెన్ ఇట్ ఈస్ ఓకే. ఆర్ సే యూఆర్ అ వెజిటేరియన్, రైట్? వెజిటేరియన్స్కి ఏంటంటే నార్మల్ ప్లాంట్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. చాలామందికి ఆ వైటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చి హీమోగ్లోబిన్ డ్రాప్ అవటం అవన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి డెఫినెట్గా ఇఫ్ దే ఆర్ టేకింగ్ వైటమిన్స్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. అండ్ వైటమిన్స్ తీసుకోకుండా వేరే మార్గమే లేదు వాళ్ళకి అది వాళ్ళ బాడీలో ఉండటానికి. బట్ ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ ట్రీట్మెంట్స్ లైక్ సే ఇప్పుడు మెగాడోస్ వైటమిన్స్ అని, ఐవీ థెరపీస్ అని, స్కిన్ గ్లో అవటానికని, ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ జస్ట్ టు లుక్ బ్రైటర్ అండ్ బెటర్ కదా. అంటే నాకు క్యాన్సర్ రాకుండా ఉండాలి కాబట్టి నేను వైటమిన్స్ తీసుకుంటున్నా అన్నది అయితే లేదు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకుంటే రాదు అనేది. సో డాక్టర్, ఇప్పుడు ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇమ్యూనోథెరపీస్ అని ఎక్కువ వింటున్నాం ఈ మధ్య. సో ఇది సేమ్ కీమోథెరపీ లాంటిది, ఇంకొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారా? అంతే. సో మనకి కీమో, సర్జరీ, రేడియేషన్, ఇమ్యూనోథెరపీ, రైట్? సో ఇమ్యూనోథెరపీ ఐదర్ సెపరేట్గా ఓన్లీ ఇమ్యూనోథెరపీ ఇవ్వచ్చు లేదా కంబైన్డ్ విత్ కీమోథెరపీ అవ్వచ్చు. సో నవ్ వీ నో హౌ టు యూజ్ ద ఇమ్యూన్ సిస్టమ్. యాక్చువల్గా చాలా రకాల ఇమ్యూనోథెరపీస్ ఉన్నాయి. లైక్ ఇమ్యూనోథెరపీ అనేది ఇట్స్ జస్ట్ అ వర్డ్. ఇప్పుడు చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ ఉన్నాయి. ఇందాక మనం బ్రేక్స్ వేస్తారు ఇమ్యూన్ సిస్టమ్ మీద అని చెప్పా కదా, ఇట్స్ నాట్ డిటెక్టెడ్ బై ద థింగ్ అట్ ఆల్. సో ఇది ఆ బ్రేక్స్ని
యూనో తీసేయటం. సో చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అని, మళ్ళీ ఇప్పుడు కార్టీ సెల్ థెరపీ అని వచ్చింది. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇమ్యూనోథెరపీస్ అండ్ ఆల్మోస్ట్ మీరు నమ్మరు నెక్స్ట్ 10 yearsలో యూ నేమ్ దట్ క్యాన్సర్ దే విల్ బి అన్ ఇమ్యూనోథెరపీ ఆప్షన్. రైట్. సో ఈ ఇమ్యూనోథెరపీస్ బ్రాడ్గా ఎట్లా వర్క్ చేస్తాయి అంటే యు ఆర్ నాట్ బూస్టింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్. దీంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయటం కాదు. ఫస్ట్లో మనం క్యాన్సర్కి ఇమ్యూనిటీకి లింక్ మాట్లాడుకున్నప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, లైక్ అది క్యాన్సర్ సెల్ అని గుర్తించలేదు మన ఇమ్యూన్ సిస్టమ్ అన్నాం కదా. సో ఇమ్యూనోథెరపీస్ ఏం చేస్తాయి అంటే మళ్ళీ గుర్తించగలిగే శక్తిని ఇస్తాయి. రైట్. సో ఆ గుర్తించగలిగిన ఎన్ని రోజులు ఉంటుంది ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్? అది డిపెండింగ్ ఆన్ ద ద ప్రోటోకాల్ అండ్ ద ఇంజెక్షన్ ఫామ్లోనూ వచ్చే ఉన్నాయి, టాబ్లెట్ ఫామ్లో వచ్చేవి ఉన్నాయి. ఎట్ హోమ్ కూడా మనం తీసుకోవచ్చు? నో దట్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు గెట్ అండర్ సూపర్విజన్. ఎందుకంటే ఇమ్యూనోథెరపీస్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే మనకి ట్రెడిషనల్గా ఇప్పుడు కీమోథెరపీ లాగా జుట్టు రాలిపోవటం, వాంతులు అవటం అట్లాంటివి అయితే ఉండదు. లాట్ ఆఫ్ లైక్ ఇమ్యూన్ మీడియేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ రెస్పాండ్ వెరీ వెల్ టు స్టెరాయిడ్స్. సో ఇట్స్ అ లిటిల్ ఈజియర్ టు మేనేజ్ ఇమ్యూనోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్. బట్ అవుట్కమ్స్ ఇవి వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్గా లైక్ ఈవెన్ ఇంతకుముందు ఏదైనా క్యాన్సర్కి 20-30% ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఉంది జబ్బు తిరిగి వచ్చినప్పుడు అన్న వాటికి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 70-80% ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. సో దీంట్లో మళ్ళీ జస్ట్ ఇంజెక్షన్సే కాదు, దెర్ ఇస్ ఈవెన్ థింగ్స్ లైక్ కార్టీ సెల్ థెరపీ. సో కార్టీ సెల్ థెరపీ అంటే నువ్వు మనిషి నుంచి సెల్స్ కలెక్ట్ చేసి నువ్వు ల్యాబ్కి షిఫ్ట్ చేసి ల్యాబ్లో దాన్ని మాడిఫై చేసి మళ్ళీ యూ గివ్ ఇట్ బ్యాక్ టు ద సేమ్ పేషెంట్ యాజ్ అన్ ఇన్ఫ్యూజన్. సో చాలా ఫార్మ్స్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ ఉంది. సో ఏ స్టేజ్లో మనకి బెటర్గా ఉంటుంది ఈ థెరపీ? సో ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినా ఎలా స్టార్ట్ అవుతుందంటే లేటర్ లైన్స్లో, అంటే ఫస్ట్ ఒకటి అందుబాటులో ఉన్నప్పుడు జబ్బు మల్టిపుల్ టైమ్స్ తిరిగి వచ్చినప్పుడు ఇస్తారు. అది బాగా పనిచేస్తున్నాయి అంటే దెన్ వీ ట్రై టు యూజ్ ఇట్ అప్ ఫ్రంట్. ఎప్పుడు కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే బెస్ట్ అవుట్కమ్స్ ఉండేవి మంచి మందులన్నీ అప్ ఫ్రంట్ వాడతాం. మన వెపన్స్ అన్నీ మనం దాచుకొని తర్వాత వచ్చినప్పుడు ఇద్దామన్న కాన్సెప్ట్ ఉండదు. సో ఫర్ డిఫరెంట్ క్యాన్సర్స్ దే ఆర్ ఇన్ వేరింగ్ లైన్స్. అంటే కొన్ని వాటిలో ఫస్ట్ లైన్లోనే ఇస్తున్నాం, కొన్ని వాటిలో ఓన్లీ డిజీజ్ తిరిగి వచ్చినప్పుడు ఇవ్వటం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యాన్సర్ ఏ రకమైన ఇమ్యూనోథెరపీ ఆప్షన్ ఉంది అన్నది. లైక్ కార్టీ సెల్ ఇప్పుడు ఏంటంటే ఒక 2 లైన్స్ ఫెయిల్ అయిన తర్వాత 3rd లైన్లో ఇస్తున్నాం. బట్ ఇప్పుడు స్లోగా ఇప్పుడు ఇంకో 5-10 yearsలో ఏమవుతుంది, ప్రాబ్లమ్ మైట్ కమ్ టు ద ఫ్రంట్ లైన్ ఆల్సో. సో రీసెంట్గా ఒక వీడియో చూశాను, దాంట్లో ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ తగ్గించడానికి అంటే ఇమ్యూన్ సప్రెషన్ చేయడానికి ఏదో రకరకాలవి వినియోగిస్తున్నారు అనేది చెప్తున్నారు. సో ఏంటండి ఇది? అంటే ఏంటి ఇమ్యూనిటీ తగ్గించేస్తే ఏదన్నా అవుతుందనా? అంటే మీరు ఇమ్యూనోసప్రెసెన్స్ అంటే ట్రీట్మెంట్ లాగా ఇది అంటున్నారా? ఓకే. సో యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కార్టీ సెల్ థెరపీలో మనకి ఇమ్యూనోథెరపీ ఫామే అది ఇచ్చినప్పుడు మనకి ఇమ్యూన్ సిస్టంలో బీ సెల్స్ టీ సెల్స్ అని ఉంటాయి. సో కంప్లీట్గా బీ సెల్స్ అనేది వైప్అవుట్ చేస్తుంది. ఓకే. కానీ అది ఉన్నప్పుడు IVIG ఇంజెక్షన్స్ ఇస్తాం. సో వీ నో హౌ టు మేనేజ్ దోస్ కాంప్లికేషన్స్. సో ఇమ్యూనిటీని తగ్గిస్తుంది అంటే ఆబ్వియస్గా దెర్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇమ్యూనిటీ దట్ ఈస్ లో. బట్ ఇక్కడ ఏంటంటే మనకి చాయిస్ లేదు కదా. ఇప్పుడు మనకి క్లియర్ కట్గా బ్లాక్ అండ్ వైట్ ఉండి మనం ఈ పాత్లో వెళ్తే అసలు ఏ ప్రాబ్లం రాదు, ఈ ప్రాబ్లంలో వెళ్తే ఫుల్ కాంప్లికేషన్స్ అని ఉంటే ఎవరైనా కూడా ఆ ఈజీ పాతే చూస్ చేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ యూఆర్ గెటింగ్ ట్రీటెడ్ మనకు అంత చాయిస్ ఉండదు. ఐదర్ యు ఆర్ లుకింగ్ ఎట్ ద రిస్క్ ఆఫ్ డెత్ ఆర్ యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ విత్ సమ్ కాంప్లికేషన్స్ కదా. సో వెన్ ఎవర్ ద బెనిఫిట్స్ ఫార్ అవుట్వే ద రిస్క్ అప్పుడే కదా ఒకటి ఇచ్చేది. ఓకే. సో అప్పుడు ఏంటంటే మనకి రిస్క్ ఎంత, బెనిఫిట్ ఎంత, దట్ ఈస్ వాట్ ఐ డూ డే ఇన్ అండ్ డే అవుట్ కదా. నా పేషెంట్స్కి అదే చెప్తా, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంత బెనిఫిట్ ఉంటుంది, ఇంత రిస్క్ ఉంటుంది. ఒక మనిషిలో ఎప్పుడు చెప్పలేం. రైట్. సో ఒక మనిషిలో ఎట్లా అవుట్కమ్స్ ఉంటాయి అనేది ఎప్పుడు చెప్పలేం. బట్ ఇమ్యూనోథెరపీస్ ఆర్ టైమ్ టెస్టెడ్, ప్రూవెన్. 100 సంవత్సరాల తర్వాత నవ్ వీ నో హౌ టు హార్నెస్ ద ఇమ్యూన్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టమ్నే మళ్ళీ క్యాన్సర్ సెల్స్ని గుర్తించడానికి మనం ట్రైన్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ ఆ క్యాన్సర్ సెల్స్ని ఎలిమినేట్ చేసే ఇది చేస్తున్నాయి కదా. సో ఇట్స్ డెఫినెట్లీ అ వండర్ఫుల్ ట్రీట్మెంట్. అవుట్కమ్స్ బాగున్నాయి, ఈజియర్ టు హ్యాండిల్ కాంప్లికేషన్స్. అండ్ అందరూ ఆలోచించే మనం బాగా వీక్ అయిపోతాం, బెడ్ రిడన్ అవుతాం, అట్లా యూజువల్గా అవ్వదు. ఓకే. సో ఇప్పుడు మనకి ఇమ్యూనోథెరపీస్లో
ఇంజెక్షన్స్ రకంగా కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తారు కదా, అది ముందు జాగ్రత్తగా అసలు క్యాన్సర్ ఏం రాకముందే కొంచెం భయం లెక్క ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఇమ్యూనో బూస్టింగ్ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? అండ్ ఎన్నిసార్లు, హౌ ఆఫెన్ షుడ్ దే టేక్ ఇట్? సో ఇమ్యునోథెరపీ ప్రివెంట్ చేయడానికి క్యాన్సర్ అంటే ఓన్లీ ఆప్షన్ ఇస్ క్యాన్సర్ వ్యాక్సిన్స్. ఓకే. రైట్. సో క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఇప్పుడు డెవలప్మెంట్లో ఉన్నాయి. మీరు చూసే ఉంటారా రష్యన్ క్యాన్సర్ వ్యాక్సిన్ అన్ని క్యాన్సర్స్కి అని. వి స్టిల్ డోంట్ నో. సో వాళ్ళు చెప్పింది ప్రస్తుతం మనం వింటున్నాము, బట్ మిగతా ఏరియాస్ ఆఫ్ ద వరల్డ్లో ఎంతవరకు అది పనిచేస్తాయి అనేది మనకు తెలియదు. వి డోంట్ హ్యావ్ మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. బట్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ మీద చాలా సంవత్సరాల నుంచి అయితే వర్క్ అయితే జరుగుతుంది, డెకేడ్స్ నుంచి. ఇమ్యునోథెరపీ ఇప్పుడు నేను చెప్పిన ఇంజెక్షన్స్ మామూలు మనుషులకి ఇచ్చేవైతే కాదు. ఇట్ విల్ మెస్ అప్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ సో మీకు ఉన్న లేని ప్రాబ్లమ్స్ వస్తాయి తీసుకుంటే. అది ఓన్లీ మీకు క్యాన్సర్ వచ్చిన తర్వాతనే ఆప్షన్, అది ట్రీట్మెంట్ ఆప్షన్. ఇమ్యూనిటీ తక్కువ ఉంది ఒకరికి, వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఫ్రీక్వెంట్గా ఫీవర్స్, అన్యూజువల్ వెయిట్ లాస్, వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు ఎలాంటివి పాటించమని చెప్తారు? సో ఇలా పేషెంట్స్ ఎప్పుడు వచ్చినా వీ డూ సమ్ బేసిక్ బ్లడ్ టెస్ట్స్, సీ ఇఫ్ ఇప్పుడు హిమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ ప్లేటెడ్ కౌంట్స్ ఎలా ఉన్నాయి, మెటబాలిక్ ప్యానల్ అంటాం, వాళ్ళ కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, అవన్నీ చూస్తాం. వాటితో పాటు యాజ్ అ క్యాన్సర్ ఫిజిషియన్ మాకు రెడ్ ఫ్లాగ్స్ అని ఉంటాయి. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఒక పర్టికులర్ కాంబినేషన్లో సిమ్టమ్స్ ఉన్నాయంటే అండర్లైన్ క్యాన్సర్ ఉందా లేదా ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అన్నారు కదా, సో ఆబ్వియస్లీ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ నేను కావాలనే బరువు తగ్గుతున్నా అనుకోకుండా, లైక్ ఇన్ దట్ 6 months టైమ్ ఫ్రేమ్ ఇఫ్ యూ లూజ్ సే మోర్ దెన్ 10% ఆఫ్ యర్ బాడీ వెయిట్ అన్ఇంటెన్షనల్గా, దట్ ఈస్ అ సిమ్టమ్, రైట్? అండర్లైన్ క్యాన్సర్ ఉందా లేదా చూడాలన్నది. సో ఎప్పుడు కూడా కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ చూస్తాం, రైట్? సో మనం ఇన్ఫెక్షన్ అని అనుకుంటాం. సో ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్స్ చాలామందికి ఇన్ఫెక్షన్ వచ్చి పేషెంట్కి యాంటీబయాటిక్స్ ఇచ్చినా సెటిల్ అవ్వనప్పుడు మనం ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు బయటపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో బట్ అలా అని నెక్స్ట్ టైం మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే అది క్యాన్సర్ అని అనుకోకూడదు, రైట్? సో మా దగ్గరికి వస్తే వీ లుక్ ఎట్ దట్ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్. రెడ్ ఫ్లాగ్స్ ఉంటే దెన్ క్యాన్సర్ ఉందా లేదా అన్నది. ఓన్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్లే ఇవి వచ్చినాయి అన్నది వీ షుడ్ నాట్ అజ్యూమ్. యాక్చువల్లీ చాలా మంది అదే చెప్తారు. సో ఏది నిర్లక్ష్యం చేయకుండా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్ అంటారు. యూ గో టు యువర్ జనరల్ ఫిజిషియన్, ట్రీట్మెంట్ తీసుకోండి. ఏ ప్రాబ్లంకైనా ఒక యాంటిసిపేటెడ్ టైం ఉంటుంది కదా. ఇప్పుడు నాకు డెంగీ ఫీవర్ వచ్చింది, ఒక 3-4 డేస్లో నేను నార్మల్ అవ్వాలా. అదే వారం రోజులు కంటిన్యూ అయింది, లేదా తగ్గి మళ్ళీ ఇంకో వారం తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది, అది అన్యూజువల్, రైట్? సో అట్లా ఉన్నప్పుడు దెన్ ఆ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ మీటింగ్ ద రైట్ డాక్టర్ అనేది చేయాలి. సో ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేవి ఎంతవరకు ప్రయోజకరం అండి క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి? సో క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, రైట్ టైం, రైట్ ఏజ్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, 9 to 26 ఇస్ ద బెస్ట్ టైమ్ యూ టేక్ ఇట్. అంటే బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వకముందు ఇస్తే ద ప్రొటెక్షన్ దట్ యూ గెట్ ఈజ్ ఆల్మోస్ట్ 100%, రైట్? సో అంత ప్రొటెక్షన్ అఫోర్డ్ చేస్తుంది. ఇఫ్ యూ మిస్ దట్, మనం చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎవరు చెప్పలా. అండ్ మేల్స్కి కూడా ఉపయోగపడుతుంది అంటే అందరు ఆశ్చర్యపోతారు, బట్ ఈవెన్ మేల్స్కి కూడా ఇట్ ప్రివెంట్స్ సర్టన్ ఎనోజెనైటల్ క్యాన్సర్స్ అంటాం. సో దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఇట్ అఫోర్డ్స్. ఒకవేళ మీకు 26 దాటినా కూడా ఈవెన్ టిల్ 45 years ఆఫ్ ఏజ్ కూడా తీసుకోవచ్చు. ఇట్ విల్ స్టిల్ హ్యావ్ సమ్ బెనిఫిట్, రైట్? సో ఆల్వేస్ టేకింగ్ వ్యాక్సిన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి హెపటైటిస్ బి వైరస్ ది వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్, అండ్ హెచ్పివి సర్వైకల్ క్యాన్సర్ అయితే ఇట్ విల్ ప్రివెంట్ క్యాన్సర్. సో అది తీసుకోవాలా మీరు. ఒకవేళ తీసుకోకుండా ఉండకపోతే కనుక తీసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ హోల్ ఇంటర్వ్యూలో నాకు ఒక చిన్న లైన్గా ఒక సారాంశం ఇవ్వగలుగుతారా? సో మనం ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఏమర్థం అవ్వాలంటే, ఇమ్యూనిటీ క్యాన్సర్ లింక్ ఉందా అంటే ఉంది. ఓకే, ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుంటాం ద్వారా క్యాన్సర్ని ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలమా అంటే చేయలేము. ఇమ్యూనిటీకి ఇన్ఫెక్షన్స్కి ఇంపాక్ట్ ఉంది కాబట్టి మనం వ్యాక్సిన్స్ తీసుకుంటాం ద్వారా క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ క్యాన్సర్ వచ్చాక ఇమ్యూన్ సిస్టమ్ని మాడ్యులేట్ చేయడానికి ఇమ్యూనోథెరపీస్ అందుబాటులో ఉన్నాయి. ఓ నైస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.